హాయ్ క్రికెట్ లవర్స్. మనం కొత్తగా ఒక మంచి కాన్సెప్ట్ అయితే తయారు చేయబోతున్నాం. ఏంటంటే మనం ఇంటర్వ్యూస్ చూస్తున్నాం. ప్రతి ఒక్క క్రికెట్ ప్లేయర్ ఒక ఇంటర్వ్యూ చూస్తున్నాం. ఎందుకంటే ఇంటర్నేషనల్ రేంజ్‌లో అదే విధంగా రంజీకి ఆడిన ప్లేయర్సు, నెక్స్ట్ ఐపీఎల్‌కి ఆడిన ప్లేయర్సు ఇలాంటి ఇంటర్వ్యూస్ మనం చూస్తున్నాం. అయితే ఈ కొత్త కాన్సెప్ట్ ఏంటంటే మన లోకల్‌లో గూడా మంచి ప్లేయర్స్ ఉన్నారు. చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు మన లోకల్‌లో మనకు తెలుసు. అదే విధంగా ఇప్పుడు ఆడుతున్న వాళ్ళు, గతంలో క్రికెట్ ఆడి వదిలేసిన వాళ్ళు అంటే రెస్పాన్సిబిలిటీస్‌ని బట్టి వదిలేసిన వాళ్ళు. అదే విధంగా ఓల్డ్ క్రికెటర్స్ చాలా మందున్నారు. వాళ్ళనైతే మనం ఇంతవరకి ఏ ఇంటర్వ్యూలో చూడలే, ఎక్కడ చూడలేదు. ఇక నుంచి మన ఛానెల్‌లో ప్రతి ఒక్క లోకల్ ప్లేయర్ గురించి ఒక మంచి ఇంటర్వ్యూ ఉంటది. ఆ ఇంటర్వ్యూలో వాళ్ళు ఎలాంటి మ్యాచ్‌లు ఫేస్ చేశారు. వాళ్ళ లైఫ్‌లో ఎలాంటి పెద్ద పెద్ద మ్యాచ్‌లు ఆడారు. నెక్స్ట్ అదే విధంగా బెస్ట్ మూమెంట్స్ కొన్ని కొన్ని మ్యాచ్‌లు లేని మ్యాచ్‌లు తీస్తా ఉంటారు. కొన్నేమో కొన్నేమో వస్తాయి అనుకున్న మ్యాచ్‌లు ఓడిపోయిన సందర్భాలుంటాయి. ఇలాంటి మొత్తం స్వీట్ మెమోరీస్ లాగా వాళ్ళ మాటల్లో వింటే ఏ విధంగా ఉంటది. ఎందుకంటే ఇప్పుడు ఆడుతున్న క్రికెటు ఒక లెక్క, గతంలో ఆడిన క్రికెట్ ఒక లెక్క. సో, ఇలాంటి అనుభవాలు, వాళ్ళు ఆడిన ఆట అవన్నీ వాళ్ళ మాటల్లో మనం వింటే ఏ విధంగా ఉంటదో ఒకసారి ఊహించుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఒక మంచి క్రికెటరే. కాకపోతే ఏంటంటే సందర్భం, ఎనక బ్యాక్‌గ్రౌండు, అదేవిధంగా ఆహ్, పుషప్ లేదు. పుషప్ లే లేకుండా ఎంతోమంది ప్లేయర్స్ లోకల్‌లో మిగిలిపోయారు. ఇలాంటి ప్లేయర్స్ అందరిని మనం ఇంటర్వ్యూ చేసి, మరి వాళ్ళ హయాంలో వాళ్ళు ఏ విధంగా ఆడారో, ఎందుకు వాళ్ళు క్రికెట్‌ని వదిలేయాల్సొచ్చిందో, ఇలాంటి విషయాలన్నిటిని మనం క్లియర్‌గా కనుక్కుందాం. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఆడుతున్న ప్లేయర్సు, ఆడి వదిలేసిన ప్లేయర్సు, రాబోయే ప్లేయర్సు, ఓల్డ్ ప్లేయర్స్ ఈ ఈళ్ళందరి ఇంటర్వ్యూస్ మన ఛానెల్‌లో ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని, మా వీడియోస్‌ని ఆదరిస్తారని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థాంక్ యూ. థాంక్ యూ ఆల్.